హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎకనామిక్స్లో భాగంగా జాతీయ ఆదాయం గురించి మాట్లాడుకుందాం. జాతీయ ఆదాయం, దీన్ని మనం ఇంగ్లీష్లో నేషనల్ ఇన్కమ్ అంటాం. జాతీయ ఆదాయం నిర్వచనం వచ్చేసి దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇంకో నిర్వచనం వచ్చేసి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. అంటే దీన్ని యాక్చువల్గా సంవత్సర కాలంలో తీసుకోవాలి. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఇంకో డెఫినేషన్ వచ్చేసి దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇది కూడా సంవత్సరం కాలంలో. ఉదాహరణకు వచ్చేసి వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం. జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా అంచనా వేస్తారు. 1 ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్. ఉత్పత్తి మదింపు పద్ధతి, ప్రొడక్షన్ మెథడ్. వ్యయ మదింపు పద్ధతి, ఎక్స్పెండిచర్ మెథడ్. మనం ఇందులో భాగంగా ఫస్ట్ ఆదాయ మదింపు పద్ధతిలో చూసుకుందాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి కారక ప్రతిఫలాలు. ఉత్పత్తి కారకాలు వచ్చేసి భూమి అంటే ల్యాండ్, దానికి ఉత్పత్తి కారక ప్రతిఫలం ఏంటి? భూమికి బాటకం అంటే రెంట్ వస్తుంది. శ్రమ లేబర్, దానికి ఏమొస్తుంది? ఉత్పత్తి కారకంగా వేతనం వేజ్. నెక్స్ట్ అలాగే మూలధనం క్యాపిటల్, దానికి వచ్చేసి ఇంట్రెస్ట్ వడ్డీ కలిసి వస్తుంది. వ్యవస్థాపనం ఆర్గనైజేషన్, దానికి వచ్చేసి ఏమొస్తుంది? లాభం వస్తుంది, ప్రాఫిట్. దీన్ని ఇంకోటి ఇప్పుడు యాక్చువల్గా 4 కదా, ఇంకోటి ఏంటంటే సాంకేతిక పరం టెక్నాలజీ, దానికి ఏమొస్తుందంటే రాయల్టీస్ వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం జాతీయ ఆదాయానికి ఆదాయ మదింపు పద్ధతిలో చెప్పాలంటే వచ్చేసి జాతీయ ఆదాయం ఈక్వల్స్ టు బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం. నెక్స్ట్ ఉత్పత్తి మదింపు పద్ధతి. జాతీయ ఆదాయం ఈక్వల్స్ టు క్వాంటిటీ ఇంటూ ప్రొడక్ట్ ప్రైస్. కీ అంటే క్వాంటిటీ, పి అంటే ప్రైస్. ఇప్పుడు మనం వచ్చేసి 100 వస్తువుల్ని 100 క్వాంటిటీని మనం తయారు చేసినాం, దాని ప్రైస్ వచ్చేసి 50 రూపాయలు అయితే 5,000 వచ్చేసి జాతీయ ఆదాయం అంటాం. అలాగే వ్యయ మదింపు పద్ధతి, దానికి ఫార్ములా జాతీయ ఆదాయం ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. అంటే ఇక్కడ సి అంటే వచ్చేసి కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, ఐ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ జీ వచ్చేసి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మరియు ఎం అంటే ఇంపోర్ట్స్, నికర ఎగుమతులు. అది లెక్కలోకి తీసుకోవాలి. జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన, ఫ్లో కాన్సెప్ట్. పీరియడ్ ఆఫ్ టైంలో సంపద అనేది నిల్వ, పాయింట్ ఆఫ్ టైం. మొత్తం జాతీయ ఆదాయం ఈక్వల్స్ టు ఉత్పత్తి ఈక్వల్స్ టు ఆదాయం ఈక్వల్స్ టు వ్యయం. ఇప్పుడు మనకి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని వచ్చి లెక్క కట్టేది ఎవరంటే కేంద్ర గణాంక సంస్థ. దీన్ని సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అంటారు. దీన్ని యాక్చువల్గా 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అది ఎన్ఎస్ఓలో విలీనం చేశారు. దీన్ని ఇప్పుడు ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. దీన్ని 2019 మే 23లో సిఎస్ఓని ఎన్ఎస్ఓలో విలీనం చేశారు. సిఎస్ఓ రంగాల వారిగా విభజన చేసింది అనమాట. ఎన్ని రంగాలు చేసింది? 3 రంగాలు చేసింది. మన జాతీయ ఆదాయాన్ని లెక్కేయడానికి 3 రంగాల వారిగా విభజించింది. 1 ప్రైమరీ సెక్టర్ అంటే ప్రాథమిక రంగం, సెకండరీ ద్వితీయ రంగం, ట్రైటరీ తృతీయ రంగం. ప్రాథమిక రంగంలో ఏమేమి వచ్చేస్తాయంటే 1 వ్యవసాయం మరియు దాని అనుబంధ కార్యకలాపాలు అంటే పశు పోషణ, మిల్క్ ప్రొడక్ట్. నెక్స్ట్ బి అడవులు, ఫారెస్ట్రీ అటవీ సంపద. నెక్స్ట్ సి చేపల పెంపకం. నెక్స్ట్ డి గనులు మరియు క్వారీస్ అంటే మైనింగ్. ఇప్పుడు ఈ 3 కలిపి ఏంటి? వ్యవసాయం, అనుబంధ కార్యక్రమాలు, నెక్స్ట్ అడవులు, చేపల పెంపకాన్ని ఈ 3 కలిపి మనం ఏమంటే వ్యవసాయ రంగం అంటాం. ప్రాథమిక రంగం ఈక్వల్స్ టు వ్యవసాయ రంగం ప్లస్ గనులు త్రవ్వకాలు కలిపితే ప్రాథమిక రంగం. మనకు వ్యవసాయ రంగం కావాలంటే ప్రాథమిక రంగం నుంచి మనం ఏం తీసేయాలి? గనులు మరియు త్రవ్వకాలను తీసేయాలి. అలాగే ద్వితీయ రంగం. ద్వితీయ రంగంలోకి ఏమేమి వచ్చేస్తాయంటే ఏ తయారీ రంగం మరియు ఉత్పత్తి రంగం. నెక్స్ట్ ఉత్పత్తి రంగంలో ఏంటి? నమోదు చేసుకున్న తయారీ రంగం 2 రకాలు ఉంటాయి అన్నమాట. తయారీ రంగంలో నమోదు చేసుకున్న తయారీ రంగం, నమోదు చేసుకుని తయారీ రంగం. అంటే నమోదు చేసుకునే అంటే 1948 చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన ఫ్యాక్టరీలని మనం ఏమంటాం అంటే నమోదు చేసుకున్న తయారీ రంగం అంటాం. రిజిస్టర్ ఫ్యాక్టరీస్ కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ నమోదు చేసుకుని అంటే అన్రిజిస్టర్డ్. అలాగే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర ఉపయోగించబడే సేవలని మనం ద్వితీయ రంగంలో తీసుకుంటాం. అలాగే సి నిర్మాణ రంగం.
కన్స్ట్రక్షన్స్. ద్వితీయ రంగానికి మైనింగ్ని కలిపితే ఏమవుతుందంటే పారిశ్రామిక రంగం అవుతుంది. ద్వితీయ రంగానికి మనం మైనింగ్ని యాడ్ చేస్తే అది పారిశ్రామిక రంగం అవుతుంది. ద్వితీయ రంగం నుంచి పారిశ్రామిక రంగం మైనస్ మైనింగ్ చేస్తే మనకు ద్వితీయ రంగం అవుతుంది. అలాగే థర్డ్ తృతీయ రంగం. తృతీయ రంగానికి మరో పేరే సేవా రంగం. ప్రాథమిక రంగానికి ఏమో వ్యవసాయ రంగం అంటాం, సెకండరీ ద్వితీయ రంగానికి వచ్చేసి పారిశ్రామిక రంగం అంటాం, తృతీయ రంగాన్ని వచ్చేసి సేవా రంగం అంటాం. సేవా రంగంలో ఏమేమి ఉంటాయి? వర్తకం, హోటల్స్, రెస్టారెంట్లు మరియు రవాణా, నిల్వ, సమాచారం, ఫైనాన్స్, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్ అండ్ ఇతర వ్యాపార సేవలు మరియు సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు వచ్చేసి మనం తృతీయ రంగంలో వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్థూల నికర ఉత్పత్తులు, గ్రాస్ ప్రొడక్ట్ అండ్ నెట్ ప్రొడక్ట్. స్థిర మూలధనం. స్థిర మూలధనం అంటే ఫిక్స్డ్ క్యాపిటల్. భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు, ఫ్యాక్టరీ భవనాలు అదే పనిగా ఉపయోగిస్తే దాంట్లో ఉన్న తరుగుదల మనం వినియోగాన్ని తీసేసి దాన్ని ఏమంటారంటే స్థిర మూలధనం అంటారు. స్థూల ఉత్పత్తి తరుగుదల ఉంటుంది, అందులో నికర ఉత్పత్తిలో తరుగుదలను తీసేస్తాం. మనం ఇప్పుడు లెక్క కట్టేటప్పుడు స్థూల ఉత్పత్తిలో తరుగుదల ఉంటుంది, నికర ఉత్పత్తిలో వచ్చేసరికి తరుగుదల తీసేస్తాం. స్థూల ఉత్పత్తి తరుగుదలను కలిపి ఉత్పత్తిని లెక్కిస్తే దాన్ని స్థూల ఉత్పత్తి అంటాం. స్థూల ఉత్పత్తి ఈక్వల్స్ టు నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల అనేది ఇందులో ఉంటుంది. నికర ఉత్పత్తిలో తరుగుదలను మినహాయిస్తారు. తరుగుదలను మినహాయించి ఉత్పత్తిని లెక్కిస్తే దాన్ని ఏమంటారంటే నికర ఉత్పత్తి అంటారు. నికర ఉత్పత్తిలో ఏమవుతుంది? స్థూల ఉత్పత్తి మాత్రమే ఉంటుంది, అందులో తరుగుదల తీసేస్తారు. కానీ అదే స్థూల ఉత్పత్తిలో నికర ఉత్పత్తి ఉంటుంది ప్లస్ తరుగుదల కూడా ఉంటుంది. దేశీయ, జాతీయ ఉత్పత్తులు. నెక్స్ట్ దేశీయోత్పత్తి అనగా డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరపబడిన అంతిమ వస్తు సేవల విలువనే దేశీయోత్పత్తి అంటారు. అంటే అది ఎక్కడ జరిగినా కానీ మన భారతదేశ సరిహద్దుల మాత్రమే జరగాలి. వేరే కాడ జరిగితే దాని దేశీయోత్పత్తి కిందకి రాదు. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన, ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన, పక్క దేశంలో జరిగితే ఓన్లీ మన ఇండియా బార్డర్లో వేరే రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే సముద్ర తీరానికి కొద్దిగా దూరం, అంటే సుమారు మన భారతదేశానికి మన భూభాగమే కాకుండా సముద్రంలో కూడా 12 నాటికల్ మైల్స్ వరకు మనకు మన దేశానికి బౌండరీస్ అన్నమాట. అది సముద్రంలో 1 నాటికల్ మైల్ ఈక్వల్స్ టు 1.852 కిలోమీటర్స్. ఉత్పత్తిలో దేశీయులు కానీ విదేశీయులు కానీ తయారు చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి ఎవరు చేసినా పర్లేదు కానీ మన దేశంలో జరగాలి. ఇక్కడ ఓన్లీ దేనికి ప్రాధాన్యత ఉంటుంది? ఇక్కడ ప్రదేశానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని సంకుచితమైన భావన, నేరో కాన్సెప్ట్ అంటారు. ఉదాహరణ జపాన్ ఉంది. జపాన్ వచ్చి మన దగ్గర సుజుకి షోరూమ్ పెట్టింది. అది ఎక్కడ ఉంది? హైదరాబాద్ ఎక్కడ ఉంది? ఇండియాలో. సో మన దేశంలో ఉంది కాబట్టి మన దేశంలో ఉత్పత్తి అవ్వాలంతే. అది దేశీయోత్పత్తి అంటారు. నెక్స్ట్ జాతీయ ఉత్పత్తి, దీన్ని నేషనల్ ప్రోడక్ట్ అంటారు. ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల చేత జరిపబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయోత్పత్తి అంటారు. ఇక్కడ ఆ దేశ పౌరులకి ప్రాధాన్యత ఇస్తారు కానీ ప్లేస్కి ఇవ్వరు. ఇది విశాలమైన భావన. అది ఎక్కడైనా చేయొచ్చు. ఉదాహరణ ఇప్పుడు టాటా ఉంది, టాటా కంపెనీ. ఇది ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు నానో కార్స్ తయారు చేసేది మలేషియాలో చేస్తుంది. సో మన ప్రాంతంతో పని లేదు. ఇక్కడ వ్యక్తి టాటా ఓనర్ వచ్చేసి మన ఇండియా పర్సన్ రతన్ టాటా గారు. సో అందుకోసం ఇక్కడ మలేషియా పక్క దేశంలో అయినా కానీ ఉత్పత్తి చేసేది మన పర్సన్ కదా. సో ఇక్కడ వ్యక్తికి ప్రియారిటీ ఇస్తారు అనమాట. NFI అనగా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే మనకు విదేశాల నుంచి వచ్చే రాబడి అన్నమాట. నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈక్వల్స్ టు RI - B. అంటే RI అంటే రిసీవ్డ్ ఇన్కమ్, మన దేశాలకు వచ్చేది రిసీవ్డ్. నెక్స్ట్ PI అంటే పేమెంట్ ఇన్కమ్. మనం పక్క దేశాలకు చెల్లించాల్సిన పేమెంట్ ఏమంటే పేమెంట్ ఇన్కమ్. జాతీయోత్పత్తిలో దేశీయోత్పత్తి ప్లస్ NFI కలిసి ఉంటుంది. కానీ దేశీయోత్పత్తిలో ఏమైతే జాతీయోత్పత్తి ఉంటుంది, అందులోగా NFIA తీసేస్తాం. NFIA ఈక్వల్స్ టు జాతీయోత్పత్తిలో మైనస్ ఏం చేస్తాం? దేశీయోత్పత్తిని తీసేస్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. NFIA అంటే మనం ఫారెన్ కంట్రీస్లో చెల్లించే అమౌంట్ని NFIA రూపంలో చూపిస్తాం. నెక్స్ట్ మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల ఖరీదు, దృష్ట్యా ఆదాయం. మార్కెట్ ప్రైజెస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చేసి FC రూపంలో వస్తాం. FC అంటే ఫ్యాక్టర్ కాస్ట్, MP అంటే మార్కెట్ ప్రైస్, ఇంటూ IDX అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. FCలో ఏముంటాయంటే ఫ్యాక్టర్ కాస్ట్లో ఏముంటాయంటే మార్కెట్ ప్రైస్ ఉంటుంది, అందులో నుంచి ఏం చేస్తామంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తాం. అదే మార్కెట్ ప్రైస్లో ఏం చేస్తాం? ఫ్యాక్టరీ కాస్ట్కు మరియు ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని యాడ్ చేస్తాం. ఫ్యాక్టరీ కాస్ట్లో ఏముంటాయంటే మార్కెట్ ప్రైస్ ప్లస్ సబ్సిడీలు ఉంటాయి. అదే మార్కెట్ ప్రైస్లో
ఫ్యాక్టరీ కాస్ట్ లాగా ఏం చేస్తాం, సబ్సిడీని తీసేస్తాం. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. ఫ్యాక్టరీ కాస్ట్లో మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీ. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ అయితే ఏమైతే అప్పుడు నెట్ ఇన్కమ్ ట్యాక్సెస్ వస్తాయి, అంటే నికర పరోక్ష పన్నులు అనేది మనకు డైరెక్ట్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే మార్కెట్ ప్రైస్లో ఏముంటుంది, ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఎన్ఐటీ అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇందులో ఉంటాయి మార్కెట్ ప్రైస్లో. అదే ఫ్యాక్టరీ కాస్ట్లో ఏమైంది, మార్కెట్ ప్రైస్ లాగా తీసేస్తారు అనమాట, ఈ నికర పరోక్ష పన్నులను తీసేస్తారు. నికర పరోక్ష పన్ను అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ ఫ్యాక్టరీ కాస్ట్. నామమాత్రపు వాస్తవ ఆదాయం, నామినల్ అండ్ రియల్ ఇన్కమ్, ప్రస్తుత ధరలలో జాతీయ ఆదాయాన్ని ఇదే సంవత్సరం లెక్కిస్తే దాన్ని నామమాత్రపు ఆదాయం అంటారు. అంటే ఉదాహరణ ఇప్పుడు ఒకటే ఇయర్ తీసుకుంటారు, ఇప్పుడు 2023-24 ఈ సంవత్సరం మనం లెక్కిస్తే దాన్ని ఏమంటారంటే నామమాత్రపు ఆదాయం అంటారు. దీంట్లో ధరల ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే స్థిర ధరలలో జాతీయ ఆదాయం అంటే ఒక బేస్ ఇయర్ అనేది ఉంటుంది. బేస్ ఇయర్ అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి బేస్ ఇయర్ ఏంటంటే 2011-2లో దాన్ని ఇప్పుడు 23-24తో కంపేర్ చేస్తూ ఈ లెక్క ఇప్పుడున్న ధరల్ని అప్పుడున్న ధరలను లెక్కిస్తే అప్పుడు ఏమైతే వాస్తవ ఆదాయం అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుతం మనం ఏం తీసుకుంటున్నాం, బేస్ ఇయర్గా 2011 తీస్తున్నాం. దీంట్లో ధరల పెరుగుదల ప్రభావం కనిపించదు. జీడిపి మైనస్ డిఫ్లేటర్. డిఫ్లేటర్ అంటే తరుగుదల. స్థూల జాతీయోత్పత్తిలో ప్రత్యోల్బణం. జీడిపి మైనస్ డిఫ్లేటర్, నామమాత్రం జీడిపి బై వాస్తవ జీడిపి. నామమాత్రం జీడిపి అంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. నెక్స్ట్ జాతీయ ఆదాయ భావనలు. కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. స్థూల అంటే గ్రాస్, నికర నెట్, దేశీయ డొమెస్టిక్, జాతీయ నేషనల్, ఈ ఆధారంగా 4 భావనలను ప్రకటించారు. ఏమని, స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దీనే జీడిపి అంటాం. స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, జిఎన్పిగా చూస్తాం. నికర దేశీయోత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎన్డిపి. నికర జాతీయోత్పత్తి నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఎన్ఎన్పిగా. యాక్చువల్గా మనం నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఎన్ని అంటే 8 రకాలుగా చూస్తాం. 1 మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి, జీడిపి ఎంపీ. జీడిపి ఎంపీ మార్కెట్ ప్రైస్ ఏంది, జీడిపి ఎంపీ. నెక్స్ట్ అదే మార్కెట్ ధరలలో 2ది మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి. మార్కెట్ ధరలలో స్థూల. నెక్స్ట్ దీన్ని మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి, ఎన్డిపి ఎంపీ. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి, ఎన్ఎన్పి ఎంపీ. మనం చెప్పుకున్నాం ఇప్పుడే. ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇవన్నీ మార్కెట్ ప్రైస్ దృష్ట్యా. ఇవన్నీ మార్కెట్ ప్రైస్ దృష్ట్యా 4 రకాలు. నెక్స్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే మన ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి, జీడిపి ఎఫ్సి. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తి, జిఎన్పి ఎఫ్సి. ఎఫ్సి అంటే ఫ్యాక్టరీ కాస్ట్. ఇక్కడనే మార్కెట్ ప్రైస్, ఇక్కడనే ఫ్యాక్టరీ కాస్ట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, ఎన్డిపి ఎఫ్సి ఫ్యాక్టరీ కాస్ట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, ఇక్కడ ఎన్ఎన్పి ఎఫ్సి. జీవీఏ మైనస్ జీవీఏ ఈక్వల్ టు జీవీఓ. అంటే అందులో ఇప్పుడు జీవీఏ ఈక్వల్స్ టు జీవీఓ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇన్పుట్స్. జీవీఏ ఈక్వల్స్ టు ఎన్విఏ ప్లస్ డి. డి అంటే తరుగుదల. ఇక్కడ తరుగుదల తీసేస్తే అప్పుడు ఏమొచ్చేస్తుంది మనకు, నెట్ వాల్యూ యాడెడ్ వచ్చేస్తాయి. నెట్ వాల్యూ యాడెడ్ ఈక్వల్స్ టు జీవీఏ మైనస్ సిఎఫ్సి బై డి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఇన్కమ్, పిఏ. ప్రైవేట్ ఇన్కమ్ ఈక్వల్స్ టు జాతీయ ఆదాయం మైనస్ ప్రభుత్వ సంస్థల ఆస్తులు వ్యవస్థాపనం మైనస్ ప్రభుత్వ సంస్థల ఏమైంది పొదుపులు ప్లస్ ప్రభుత్వ సంస్థ ఏతర పొదుపులు. నెక్స్ట్ ప్లస్ జాతీయ రుణాలపై వడ్డీ ప్లస్ నికర విదేశీ బదిలీ చెల్లింపులు ప్లస్ ప్రభుత్వ రంగ బదిలీ చెల్లింపులు. ఇవన్నిటిని కలిపితే ఏమైందంటే ప్రైవేట్ ఇన్కమ్ అయింది. అలాగే వెస్టీ ఆదాయం, దీనే వ్యక్తిగత ఆదాయం అంటారు, పర్సనల్ ఇన్కమ్. ఒక సంవత్సర కాలంలో వ్యక్తుల పొందిన ఆదాయాన్ని మొత్తాన్ని వెస్టీ ఆదాయం అంటారు.
ఒక వ్యక్తి పొందిన మొత్తం ఆదాయాన్ని వెస్టి ఆదాయం. వెస్టి ఆదాయం ఈక్వల్స్ టు అర్జిత ఆదాయం ప్లస్ అనర్జిత ఆదాయం. అంటే వెస్టి ఆదాయం ఈక్వల్స్ టు ప్రైవేట్ ఇన్కమ్ మైనస్ యూడిపి అంటే పంచిపెట్టిన లాభాలు మైనస్ కార్పొరేట్ పన్ను. ఇవన్నీ తీసేసి వెస్టి ఆదాయం వచ్చేస్తుంది. ఏమని వస్తుంది? పిఐ మైనస్ యూడిఐ మైనస్ కార్పొరేట్ పన్ను. నెక్స్ట్ కాన్సెప్ట్ వ్యాయహర్ష వెస్టి ఆదాయం. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే పంచిపెట్టబడింది. పీడిఐ ఈక్వల్స్ టు వెస్టి ఆదాయం మైనస్ వెస్టి పన్నులు. ఇప్పుడు వెస్టి ఆదాయం వచ్చేసి 20,000 ఉందనుకో, దాంట్లో మనం 5,000 వెస్టి పన్నుల కింద పోతే మొత్తం అతని ఇన్కమ్ వచ్చేసి 15,000. వెస్టి పొదుపు పర్సనల్ సేవింగ్. పర్సనల్ సేవింగ్ ఈక్వల్స్ టు వినియోగం ప్లస్ పొదుపు. వినియోగం ప్లస్ పొదుపు అంటే ఇప్పుడు 10,000 వినియోగం చేసి ఖర్చు పెట్టి ఒక 5,000 పొదుపు చేసినాం అనుకో, దాన్ని మనం ఏమంటారంటే వెస్టి పొదుపు అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ తలసరి ఆదాయం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు దీన్ని. జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించక వచ్చే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. తలసరి ఆదాయం అనగా జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. జాతీయ ఆదాయం పెరిగి జనాభా తగ్గితే అప్పుడు ఏమైంది? తలసరి ఆదాయం పెరుగుతుంది. జాతీయ ఆదాయం తగ్గి జనాభా పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. జనాభా స్థిరంగా ఉండి జాతీయ ఆదాయం పెరిగితే అప్పుడు తలసరి ఆదాయం పెరుగుతుంది. జాతీయ ఆదాయం స్థిరంగా ఉండి జనాభా పెరిగితే అప్పుడు తలసరి ఆదాయం తగ్గుతుంది. తలసరి ఆదాయం ఫార్ములా వచ్చేసి జాతీయ ఆదాయం బై జనాభా. ఇది చాలా ఇంపార్టెంట్. తలసరి ఆదాయ వృద్ధి రేటు పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేటు. తలసరి ఆదాయాన్ని శాత రూపంలో చెప్పితే దాన్ని తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటారు. తలసరి ఆదాయ వృద్ధి రేటు ఈక్వల్ టు జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు. జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు: 1 సహజ వనరులు, 2 ఉత్పత్తి కారకాల నాణ్యత మరియు లభ్యత, 3 సాంకేతిక విజ్ఞాన ప్రగతి, 4 రాజకీయ స్థిరత్వం నిర్ణయాలు. జాతీయ ఆదాయం ప్రాముఖ్యత వచ్చేసి ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి వీలుంటుంది. వివిధ దేశాల తలసరి ఆదాయాలను జీవన ప్రమాణ స్థాయిని పోల్చడానికి ఉపయోగపడుతుంది. వివిధ రంగాల సాపేక్ష వాటాలను తెలుసుకోవడానికి, వృద్ధి రేటును లెక్కించడానికి, ప్రణాళిక రచనకు, స్థూల ఆర్థిక విధానాలను రూపొందించడానికి, వ్యాపార సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహాలను మరియు పెట్టుబడులను రూపొందించుకోవడం కొరకు ఉపయోగపడుతుంది. జాతీయ ఆదాయ గణన భారతదేశంలో అవలంబించే పద్ధతి ఏంటంటే మిశ్రమ పద్ధతి. 1 పద్ధతి మరియు రంగం చూసుకుంటే, పద్ధతి ఉత్పత్తి మదింపు పద్ధతిలో రంగం ఏ రంగాలకు ప్రియారిటీ ఇస్తారు? వ్యవసాయ రంగం, అందులో ఫారెస్ట్రీ, ఫిషరీ అండ్ మైనింగ్, ఇవన్నీ కలిపి ప్రాథమిక రంగం అంటారు. నెక్స్ట్ తయారీ రంగం, నిర్మాణ రంగాన్ని వచ్చేసి ఉత్పత్తి మదింపు పద్ధతిలో లెక్కిస్తాం. నెక్స్ట్ ఆదాయ మదింపు పద్ధతిలోకి వచ్చేసి తయారీ రంగం, నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్ అలాంటి. అలాగే తృతీయ రంగంలో రవాణా, బ్యాంకింగ్, బీమా, ప్రభుత్వ సేవలు, ఇవి ఇన్కమ్ మెథడ్ కిందకి వచ్చేస్తాయి. వ్యాయ మదింపు పద్ధతిలోకి వచ్చేసి నిర్మాణ రంగం, గ్రామీణ ప్రాంతాలలో సంబంధించిన అభివృద్ధి గురించి వచ్చేసి వ్యాయ మదింపు పద్ధతిలోకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అందుకు వచ్చుకుందాం.